మహాదేవుని మహిమ. మార్కండేయుని చిరంజీవిత్వం. పురాతన కాలంలో మృకండ మహర్షి అనే ఓ మహానుభావుడు తన భార్య మారుదేవితో కలిసి తపస్సు చేసేవాడు. వారి జీవితంలో ఒకే ఒక్క కోరిక, పరమశివుడి ఆశీర్వాదంతో ఒక సంతానం కలగాలని. ఎన్నో సంవత్సరాల తపస్సు తర్వాత పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకు 2 మార్గాలు. శివుడు గంభీరంగా అన్నాడు. నీ కుమారుడు సాధారణ జీవితంతో దీర్ఘాయుష్మంతుడు కావచ్చు, లేకపోతే 16 ఏళ్లపాటు మాత్రమే జీవించిన మహాజ్ఞాని అవుతాడు. మృకండ మహర్షి, మారుదేవి ఇద్దరూ కాస్త ఆలోచించి, మా కుమారుడు మహాజ్ఞాని కావాలి ప్రభు అని శరణు వేశారు. శివుడు ఆశీర్వదించి మాయమయ్యాడు. క్రమంగా మార్కండేయుడు జన్మించాడు. చిన్నప్పటినుంచే అతడు శివభక్తిలో మునిగిపోయాడు. ఓం నమః శివాయ అనేదే అతని జీవన మంత్రం. అతని మనస్సు భక్తితో నిండిపోయి కాలం అర్థం కాకుండా వెళ్లిపోయింది. యమధర్మరాజుని ప్రవేశం. ఆదిత్యుల కిరణాలతో మార్కండేయుని 16వ పుట్టినరోజు ఆసన్నమైంది. కాని ఆ రోజే అతని జీవితానికి ముగింపు కావాల్సిన సమయం కూడా. ఆకాశం చీకటిగా మారి ఎర్రటి తుఫాను లాంటి గాలి వీచింది. యమధర్మరాజు కాలచక్రాన్ని నడిపే మరణదేవుడు మార్కండేయుని ప్రాణాలు తీసేందుకు వచ్చాడు. పొట్కాలాన్ని ఎవరూ జయించలేరు మార్కండేయ. యముడు గంభీర స్వరంలో అన్నాడు, నీ సమయం పూర్తయింది. నీ ప్రాణాన్ని తీసుకువెళ్లడానికి వచ్చాను. మార్కండేయుడు భయపడలేదు. కాని అతనికి మరణం గురించి ఆలోచన కూడా లేదు. శివయ్య, శివయ్య, నా రక్షణ నీవే అని శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. యముడు తన భయంకరమైన పాశాన్ని విసిరాడు. ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం. ఆ పాశం మార్కండేయుని తాకబోయే సమయానికి శివుని ఉగ్రత, భక్తుడి రక్షణ ధరుణ్ ఉరుములు మోగాయి. భూమి కంపించింది. శివలింగం ఉగ్రరూపం దాల్చింది. యమా, నా భక్తుడిని తాకాలనుకున్నావా? ప్రళయ తాండవంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీలి మెరుపులు ఆయన రిసులాన్ని ఆనించాయి. ఆయన జడల నుండి గంగా ఉప్పొంగింది. యముడు ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. కాని తాను చేసిన తప్పును తెలుసుకుని భయంతో శరణు వేశాడు. ప్రభూ, నా విధి ఇదే. కాని మీ భక్తుడిని కాపాడటానికి మీకే శక్తి ఉంది. శివుడు చిరునవ్వుతో మార్కండేయుని తలమీద తన హస్తాన్ని ఉంచాడు. ఈ భక్తుడిని మరణం తాకదు. మార్కండేయ, నీవు ఎప్పటికీ చిరంజీవివై నా భక్తిని కొనసాగిస్తావు. యముడు నమస్కరించి వెనుదిరిగాడు. మార్కండేయుడు అనంత జీవితాన్ని పొందాడు. శివుని మహిమకు ముగింపు లేదు. ఈ కథలో శివుడు భక్తుడికి రక్షకుడిగా నిలిచాడు. పరమేశ్వరుని భక్తి ఎప్పటికీ కాపాడుతుంది. శివుడు భక్తుడి కోసమే తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. హర హర మహాదేవ.